ఆ వీడియోలో ఉన్న ఇంట్రోని అండ్ థంబ్నెయిల్ బట్టి మీకైతే అర్థమైపోయింది మనం ఎక్కడికైతే వెళ్తున్నాము. నేను రాజా వచ్చేసేటప్పటికి పాండిచేరికి వెళ్తున్నాము. ప్రజెంట్ మేము వచ్చేసేటప్పటికి నెల్లూరు రంగనాథ స్వామి టెంపుల్ అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. సరే అయితే రండి లోపలికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, లోపల దర్శనం అయితే అయింది. ఇటు నుంచి అయితే మనం పాండికి అయితే వెళ్ళిపోదాము. సరే అయితే వెళ్దామా? ఓకే. ఫ్రెంచ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అని వచ్చేసేటప్పటికి పుదుచ్చేరిని అంటారు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 16th సెంచరీ ఎండింగు అండ్ 17th సెంచరీ అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసేటప్పటికి మన దేశంతో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పుదుచ్చేరి అనే ప్రాంతాన్ని హబ్గా అయితే మార్చుకున్నారు. అప్పటి నుంచి 1954 వరకు మొత్తం ఫ్రెంచ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. 1947 వచ్చేసేటప్పటికి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు కూడా మనకి ఈ పుదుచ్చేరి మన యూనియన్లోకి అయితే కలవలేదు. దాని తర్వాత పుదుచ్చేరి, యానం పలు ప్రాంతాలని ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. 1954 నవంబర్ 1 వచ్చేసేటప్పటికి మన ఇండియన్ యూనియన్లోకి వచ్చేసేటప్పటికి పుదుచ్చేరి అయితే విలీనం అయిపోయింది. అది కాకుండా పుదుచ్చేరిని రాష్ట్రంగా కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా అయితే ప్రకటిస్తారు. ఇప్పుడు మనం పుదుచ్చేరిలో వచ్చేసేటప్పటికి చాలా అయితే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. పాండిచేరిలో మాతృమందిర్ అయితే ఉంది కదా, మాతృమందిర్ వచ్చేసేటప్పటికి ఫ్రెంచ్ వాళ్ళు మనకి అడాప్ట్ చేసిన కల్చరు. ప్రజెంట్ టైము 2:30 అవుతుంది. పాండిచేరి వెళ్ళేటప్పటికి మనకి ఏ టైం అవుతుందో తెలియదు. ఇలాగే రైడ్ని మీడియం స్పీడ్తోనే కంటిన్యూ చేస్తుంటాను. ఓకే వచ్చేసాము. రెడ్డి హిల్స్కి అయితే వచ్చేసాము. ఇంకా 2 to 3 కిలోమీటర్స్ అయితే మనం తాంబరం బైపాస్కి అయితే కనెక్ట్ అవుతాము. వామ్మో అన్న ఏందనో. లెఫ్ట్లో ఉండేదే మనకి భారత్ పెట్రోల్ బంకు. అదిగో మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, అదే తాంబరం, పుదుచ్చేరి, తిరువన్నామలై వెళ్ళే రూట్ కనెక్ట్ అయ్యే బైపాస్. ఇప్పుడు దాకా ఎట్టు చూసాను అంటే ఎక్కడ ఉందో తారక నాతో చక్కిలి గింతలు పెట్టే. ఇట్టా లెఫ్ట్ సైడ్ లో కట్టాయంటే రింగ్ రోడ్ టైప్ వస్తుంది చూడండి. రింగ్ 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 రింగ్. చిన్నప్పుడు మనం ఎలిమెంటరీ స్కూల్లో పాడుంటాం, రింగ్ రింగ్ బిల్ల రూపాయి దండ దండ కాదురా అన్నట్టు రింగ్ రోడ్. రై 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 ఎంత రింగ్ వస్తుందిరా ఆయన, రంగులు రావటం తిరుగుతున్నట్టుందా. ఓరే ఇది మెయిన్. ఇంకైతే ఇటు సైడ్ తాంబరం, పుదుచ్చేరి, తర్వాత తిరువన్నమలై అటు సైడ్కి వెళ్ళే రూట్ అయితే ఇది. నేరుగా ఇంకా వెళ్ళిపోతా ఉండడమే మన పని. ఇంకేముంది అయితే నా ఆటోలన్నా కొంచెం గ్యాప్ ఇరా. మీదైతే 3 చక్రాల బండి, మాది 2 చక్రాలు చిన్న బండి. గ్యాప్ 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 ఇవ్వు. రేపు మార్నింగ్ బ్రష్ చేసేదానికి పేస్ట్ అయితే తెచ్చుకోలేదు మేము. రాజా వచ్చేసేటప్పటికి వేప పుల్లలు ఎక్కడైనా ఉంటే ఇంచుదా ఉన్నాడు. కరెక్ట్గా వేప పుల్లల దగ్గర పెంచుతున్నాము. ఎక్కడంటే ఎక్కడో కాదు, తాంబరం హైవే మీద ఉన్నాం. ప్రజెంట్ మనం వచ్చేసేటప్పటికి తాంబరం దగ్గర అయితే ఉన్నాము. ఇంకొక 1/2 కిలోమీటర్ అండ్ 500 మీటర్స్ లోపల మనకి లెఫ్ట్ సైడ్ ఒక టర్నింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి టర్నింగ్ తీసుకున్నామంటే అక్కడ నుంచి ఒక రూటు, లేదు అనుకుంటే స్ట్రైట్గా వచ్చేసేటప్పటికి ఒక రూట్ ఉంటుంది. స్ట్రైట్ రూట్ వచ్చేసేటప్పటికి మనకి 128 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మనం లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకున్నామంటే ఇంచుమించు ఒక 5 or 7 కిలోమీటర్స్ అయితే పెరగద్ది. బ్రిడ్జి కింద నుంచి కాకుండా బ్రిడ్జి పైనుంచి వెళ్తున్నాము. లెఫ్ట్ నుంచి రూట్ వచ్చేసేటప్పటికి బ్రిడ్జి కింద నుంచి వస్తుంది.
ఇంచుమించు ఒక 7 కిలోమీటర్స్ అయితే పెరగద్ది. నేరుగా స్ట్రైట్గా వెళ్తున్నాం కాబట్టి మనకు 7 కిలోమీటర్స్ తగ్గద్ది. అది చెన్నైలో వచ్చేసేటప్పటికి ప్రతి సెంటర్లో సిగ్నల్స్ పడి మాకు లేట్ అయితే చేసింది. చాలా వరకు అంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికీ మేము కొంచెంసేపు లేట్ చేసేటప్పటికి మాకు పుదుచ్చేరి చేరుకునేటప్పటికి చాలా లేట్ అయ్యేటట్టుంది. ఇప్పుడు టైం కాకుండా కాకుండానే 7:30 అయితే అయిపోయింది. ఇంకా పుదుచ్చేరికి వెళ్ళాలంటే ఇంకెంత టైం పడుతుందో అర్థం కావట్లేదు. దెన్ ఫైనల్లీ మేము వచ్చేసాం పాండిచ్చేరికి, అలియాస్ పుదుచ్చేరి. పాండిచ్చేరిలో మనకి ఎక్కడ రూమ్ అవైలబిలిటీ ఉంటాయో చూసుకునేసి అక్కడికి వెళ్ళి రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా డిన్నర్ చేసేయాలి నైట్. అలా టూ మచ్ లేట్ అయిపోయింది. సరే అయితే ఇదే మాకు ఇచ్చిన రూము. ఇది వచ్చేసేటప్పటికి వాష్రూమ్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. ఇప్పుడు పాండిచ్చేరిలో వచ్చేసేటప్పటికి మనకి డే 1. నేను రాజా సన్ రైజ్ చూసేదానికి పక్కనే ఉన్న రాక్ బీచ్కి అయితే వెళ్తున్నాము. రాజా అయితే ఫేస్ వాష్ చేసుకునేదానికి వాష్రూమ్కి అయితే వెళ్ళున్నాడు. సరే అయితే వెళ్దాం రండి. సైక్లింగ్ చేస్తున్న పెద్ద ఫైనల్లీ మనం అయితే రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే దానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్. ఇంకో 600 మీటర్స్ అయితే మనం లోపల నడుచుకుంటూ వెళ్ళాలా. చూపిస్తాను చూడండి. ఎందుకైతే వెళ్ళామంటే ఆ బీచ్ వ్యూ అయితే కనపడుతుంది. ఈ రాక్ బీచ్లో వచ్చేసేటప్పటికి మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ ఫ్రెంచ్ ఫోర్టు, గాంధీ మెమోరియల్, ఓల్డ్ లైట్ హౌస్, కార్గిల్ వార్ మెమోరియల్ అండ్ కేఫ్, ఇలా చాలా ప్లేసెస్ ఈ రాక్ బీచ్లో అయితే ఉన్నాయి. పెద్దోళ్ళందరూ ఈ బీచ్లో వాకింగ్ జాగింగ్ అయితే చేస్తున్నారు. మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నామంటే పెద్దోళ్ళు మార్నింగే ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నారు. సరే అయితే మనం ముందుకైతే వెళ్దాం బీచ్ చూసేదానికి. నేను రాజా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాజా వచ్చేసేటప్పటికి టైం ల్యాప్స్ సెట్ చేస్తున్నాడు. ఈ డ్రోన్ షాట్స్ అండ్ సన్ రైజ్ విజువల్స్ అయితే మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక డ్రోన్ ఎగరేసాం కదా. డ్రోన్ ఎగరేసిన కొంచెంసేపటి తర్వాత లోపల నుంచి సెక్రటరియట్ నుంచి సెక్యూరిటీ ఫోర్స్ అయితే బయటకు వచ్చారు. ఒక 2-3 డ్రోన్ ఫ్లై చేయకూడదు, రండి లోపలికి ఎస్పీ ఆఫీస్కి వెళ్దాము, ఇది రిస్ట్రిక్షన్ ఏరియా, మీరు ఎవరిని అడిగి డ్రోన్ ఫ్లై చేశారన్నారు. తర్వాత వాళ్ళని అది ఇది మాట్లాడి పలానా వాళ్ళు చెప్పారు అని చెప్పేసి అన్నీ మాట్లాడుకొని బయటకు వచ్చేసేటప్పటికి నా తెలిసి మ్యాక్సిమం ఎస్పీ ఆఫీస్ లోపలికి తీసుకుని వెళ్ళలేదు. బయటే అదే బీచ్ దగ్గరే మాట్లాడేసి సరే ఎలా చేసాము తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లము. తమిళ్ వచ్చు కాబట్టి తప్పించుకున్నాం. తమిళ వాళ్ళు కానీ కాకుండా తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చుంటే మడతేసి లోపల పెట్టేస్తారు. డ్రోన్ అయితే తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళనే అడిగాం డ్రోన్స్ ఎక్కడెక్కడ ఫ్లై చేసుకోవచ్చు అని అంటే ఈ ఏరియా తప్ప
మిగతా ఇది మాత్రమే ఈ ఏరియాలో తప్ప మీకు ఇక్కడ ఎక్కడైనా ఎగరేసుకోండి. ఇక్కడ సెక్యూరిటీ థెఫ్ట్ అనేది ఉంటుంది. డీజీపీ ఆఫీసు, సెక్రటరీ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అని చెప్పారు. ఫైనల్గా మేము తప్పించుకున్నాం, దేవుడి దయ. మేము చేసిన తప్పు మీరు కూడా చేయమాకండి. ఎక్కడెక్కడ డ్రోన్ ఫ్లై చేయాలా అనేది ముందుగానే మాట్లాడుకొని వెళ్ళండి. సరే అయితే ఇక్కడ గాంధీ మెమోరియల్ స్టాచ్యూ అయితే ఉంది, అక్కడ కూడా తీసుకుని వెళ్తాను రండి. రాక్ బీచ్ దగ్గర పాండిచేరిలో ఉండే ఓల్డ్ లైట్ హౌస్ ఇది. దీన్ని రెనోవేట్ చేస్తున్నారు, పెయింటింగ్స్ అవన్నీ వేస్తా. అదిగోండి అక్కడ వర్కర్స్ పెయింటింగ్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు. ఇంకా దానికి ఆపోజిట్లో వచ్చేసేటప్పటికి గాంధీ మెమోరియల్ స్టాచ్యూ అయితే ఉంది. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఉండేది ఫ్రెంచ్ వార్ మెమోరియల్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఫ్రెంచ్ పీపుల్స్ పార్టిసిపేట్ చేసినందువల్ల వాళ్ళ గుర్తుగా అప్పట్లో గవర్నరు 1938లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇదే చీఫ్ సెక్రటరీ ఆఫీసు. ఇందాక మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు దీని లోపల నుంచి 3 పోలీసులు అయితే బయటకు వచ్చారు. ఇక్కడ ఈ ఏరియా రిస్ట్రిక్షన్ ఏరియా, ఇక్కడ డ్రోన్ అనేది ఫ్లై చేయకూడదు. దీని చుట్టూ పైన సెక్యూరిటీస్ కెమెరాస్ అయితే ఉంటాయి. 24 అవర్స్ వర్కింగ్లోనే ఉంటాయి. ఏ చిన్న తప్పు జరిగినా లోపల నుంచి అయితే పోలీసులు అయితే బయటకు వచ్చి మనల్ని ఎస్పీ ఆఫీస్కి అయితే లోపలికి అయితే తీసుకుని వెళ్తారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేటప్పటికి ఒక స్తూపం, కార్గిల్ వార్ మెమోరియల్. పాకిస్తాన్తో జరిగిన వార్లో పాల్గొన్న అందరి అమరవీరుల గుర్తింపుగా పుదుచ్చేరిలో రాక్ బీచ్ దగ్గర కార్గిల్ వార్ మెమోరియల్ అయితే పెట్టారు. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి అయితే వెళ్దాము. ఇంకా సరే అయితే బాయ్.